భారత్ పాకిస్తాన్ల మధ్య 7 దశాబ్దాలు పైబడి రగులుతున్న కశ్మీర్ వివాదం మరోసారి రాజుకుంటోంది. పహల్గామ్ దాడి నేపథ్యంలో కశ్మీర్ అంశం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ఈ ప్రాంతంలో అక్కడి ప్రజలు మాత్రం భయంతో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదం కోరలు చాచి ఉంటుంది. ఎటు నుంచి ఎవరు వచ్చి తుపాకులు గురిపెడతారో, ఎక్కడి నుంచి తూట గుండెల్లోకి దూసుకెళ్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు కశ్మీర్ వివాదం ఎందుకు, ఎలా, ఎప్పుడు మొదలైంది, అప్పటి నుంచి జరిగిన పరిణామాలేమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. బ్రిటిష్ పాలకులు 1947లో ఈ ప్రాంతాన్ని ద్విజాతి సిద్ధాంతం ప్రకారం భారత్, పాకిస్తాన్ దేశాలుగా విభజించి స్వతంత్రం ప్రకటించారు. ద్విజాతి సిద్ధాంతం అంటే హిందువులకు, ముస్లింలకు జీవన విధానంలో ప్రతి విషయంలోనూ వైరుధ్యం ఉంటుందని, అనేక తేడాలు ఉన్నాయని, ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలనే ఆలోచనతో ముస్లిం లీగ్ ప్రతిపాదించిన సిద్ధాంతం. అదే సమయంలో దాదాపు 562 సంస్థానాల మీద కూడా బ్రిటిష్ పాలన అంతమైంది. ఆ సంస్థానాలు తమ ఇష్టానుసారం భారత్లో గాని, పాకిస్తాన్లో గాని విలీనమయ్యేందుకు లేదా స్వతంత్రంగానే కొనసాగేందుకు నాటి భారత స్వతంత్ర చట్టంలో వీలు కల్పించారు. అన్ని సంస్థానాలు ఒప్పుకున్నాయి, కానీ 3 మాత్రం తాము స్వతంత్రంగానే ఉంటామని ప్రకటించాయి. అవి జమ్మూ కాశ్మీర్, గుజరాత్లోని జునాగఢ్, హైదరాబాద్ రాష్ట్రం. ఇందుకు అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ మాత్రం ఒప్పుకోలేదు. ఏది ఏమైనప్పటికీ భారత్లో విలీనం చేయాల్సిందే అని కరాఖండిగా చెప్పేశారు. ఈ సంస్థానాల్లో జమ్మూ కాశ్మీర్ అతిపెద్దది. స్వతంత్రం వచ్చే నాటికి ఆ రాష్ట్రంలో మెజారిటీ జనాభా ముస్లిం మతస్థులు. పాలకుడు మహారాజా హరిసింగ్ హిందూ మతస్థుడు. ఆయన కూడా కాశ్మీర్ స్వతంత్ర దేశంగానే ఉండిపోవాలని భావించారు. అయితే కొంతకాలానికే ఆయన తన మనసు మార్చుకుని కాశ్మీర్ని భారత్లో కలిపేందుకు మొగ్గు చూపారు. అది తెలుసుకున్న పాక్ బలవంతంగా ఆ ప్రాంతాన్ని తనలో కలుపుకోవాలని ప్రణాళిక రచించింది. పాక్ వైపు నుంచి కాశ్మీర్కు నిత్యావసరాల సరఫరాను నిలిపివేయడంతో పాటు అక్కడున్న తనకు అనుకూలమైన ముస్లిం గిరిజనులతో కలిసి తిరుగుబాటు చేయించింది. అందులో పాక్ సైనికులు చాలా మంది కాశ్మీర్ వచ్చి మరీ ఆ తిరుగుబాటులో పాల్గొన్నారు. ఒక రకంగా కాశ్మీర్ భూభాగంపై సైనిక ఆక్రమణ ప్రారంభించింది పాకిస్తాన్. ఆ సమయంలో మహారాజా హరిసింగ్ కు ఏం చేయాలో పాలుపోలేదు. అతని వద్ద సైనిక బలం లేదు. దాంతో పాక్ సైన్యం రెచ్చిపోయి వేల మందిని బూచకోత కోసింది. అక్టోబర్ నాటికి పాక్ సైనికులు, కాశ్మీరీ తిరుగుబాటుదారులు కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఆ ప్రాంతాన్ని ఆజాద్ కాశ్మీర్గా ప్రకటించుకున్నారు. ఆ పరిస్థితుల్లో మహారాజా హరిసింగ్ భారత్ నుంచి సైనిక సాయం కోరుతూ అందుకుగాను కాశ్మీర్ని భారత్లో విలీనం చేయడానికి అంగీకరించారు. భారత్లో కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఉండాలని కోరుతూ అక్టోబర్ 26న విలీన ఒప్పందం చేసుకున్నారు. అలా కాశ్మీర్ భారత్లో విలీనమైంది. ఈ విలీనం ఒప్పందానికి అప్పటికే కాశ్మీర్లో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ కూడా అంగీకారం తెలిపింది. దీంతో 1947 అక్టోబర్ 27వ తేదీన భారత్ తన సైన్యాన్ని రంగంలోకి దింపింది. అక్కడ తిరుగుబాటుదారుల్ని తరిమి కొట్టింది. దీంతో 1948 మే నెలలో వారి వెనుకున్న పాకిస్తాన్ సైన్యం అధికారికంగా యుద్ధంలోకి దిగింది. అలా మొదలైన భారత్ పాక్ యుద్ధం ఆ ఏడాది చివరి వరకు కొనసాగింది. దీంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగి తక్షణం కాల్పుల విరమణ పాటించాలని కోరింది. అలా 1949 జనవరి 1న కాల్పుల విరమణ ఒప్పందంలోకి వచ్చింది. దాంతో ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి రప్పించాలని ఐరాస చెప్పినప్పటికీ పాక్ వినలేదు. కాశ్మీర్లో తిరుగుబాటు మొదలైంది కాబట్టి ఆ ప్రాంతం మాదే అని వాదించింది. కాదు, స్వయంగా కాశ్మీర్ రాజే విలీన ఒప్పందం చేశాడు కాబట్టి అది మాదే అని భారత్ వాదన. ఈ పరిస్థితుల్లో కాశ్మీర్ అంశం గత 77 ఏళ్లుగా పరిష్కారం లేకుండా స్తంభించిపోయింది. ఇదంతా కాదని 1950లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒక ప్రతిపాదన పెట్టారు. జమ్మూ, లదాఖ్ ప్రాంతాలు భారత్కు చెందేటట్లు, ఆజాద్ కాశ్మీర్, గిల్గిట్ ప్రాంతాలు పాక్కి చెందేటట్లు, కాశ్మీర్ లోయలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేటట్లు చేయడం ఆ ప్రణాళిక. అయితే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు కాశ్మీర్లో ఉన్న షేక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలని పాక్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్ షరతు పెట్టారు. ఇందుకు భారత్ ఒప్పుకోలేదు. దీంతో ఆ చర్చలు కూడా విఫలమయ్యాయి. మధ్యలో ఐక్యరాజ్య సమితి సభ్యులు కూడా భారత్లో పర్యటించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు, కానీ అవి ఫలించలేదు. 1954లో నెహ్రూ మళ్లీ ప్రజాభిప్రాయ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. కానీ అప్పటికే పాకిస్తాన్ కాశ్మీర్ విషయంలో అమెరికా సైన్యం సాయం కోరడంతో నెహ్రూ ఆ ప్రతిపాదన మళ్లీ ఉపసంహరించుకున్నారు. దాంతో కాశ్మీర్ సమస్య అలానే ఉండిపోయింది. ఇంతలో ఒక ట్విస్ట్.
భారత్ చైనా దేశాలను విడదీసే సరిహద్దు ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో ఉంది. 1962లో జమ్మూ కాశ్మీర్లోని కొంత భూభాగం తమదని చైనా తన బలగాల్ని అక్కడ మోహరించడంతో భారత్ చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఇందులో చైనా గెలిచి జమ్మూ కాశ్మీర్లోని అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని తనలో కలుపుకుంది. ఇక పాకిస్తాన్ సైతం తన ఆధీనంలో ఉన్న కాశ్మీర్ నుంచి కారాకోరం ప్రాంతంలోని కొంత భాగాన్ని చైనాకు అప్పగించింది. దీంతో ఇది 3 దేశాల సరిహద్దు సమస్యగా మారింది. 1965లో పాకిస్తాన్ మళ్లీ చొరబాటుకు ప్రయత్నించడంతో దాన్ని భారత్ తిప్పికొట్టింది. భారత్ పాక్ మధ్య దాదాపు 23 రోజుల పాటు యుద్ధం కొనసాగింది. తర్వాత ఇరు దేశాల నేతల సమావేశమై యుద్ధం ఉపసంహరించుకున్నారు. అయినా సరే పాక్ తన కుటిల బుద్ధిని బయటపెట్టుకుంటూనే ఉంది. 1971లో మరోసారి కాశ్మీర్ ప్రాంతంపై దృష్టి పెట్టేసరికి భారతదేశంలో యుద్ధం అనివార్యమైంది. ఆ యుద్ధంతో భారత్ గెలిచి పాక్ సైనికుల్ని బందీలుగా పట్టుకుంది. దాంతో పాటు పాక్లోని కొంత భూభాగాన్ని కూడా తన సొంతం చేసుకుంది భారత్. ఇక పాక్ దిగిరాక తప్పలేదు. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోలు వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. కాల్పుల విరమణ రేఖ పేరును నియంత్రణ రేఖగా మార్చారు. శాంతియుత మార్గాలు, ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే వివాదాలను పరిష్కరించుకోవాలని, నియంత్రణ రేఖను గౌరవించాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. అలా పాక్ సైనికుల్ని, ఆ దేశ భూభాగాన్ని విడిచిపెట్టింది భారత్. అయితే భుట్టో ఉన్నంతకాలం ఈ ఒప్పందం సజావుగానే సాగింది. కానీ 1977లో పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు జరిగి జనరల్ జియావుల్ హక్ నియంతృత్వ పాలనలోకి వెళ్లింది. అదే సంవత్సరం ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో సైనిక ప్రభుత్వం ఉరితీసింది. ఇక పాక్ తన ఉగ్ర రూపాన్ని బయటపెట్టి కాశ్మీర్లో తన వారిని పంపి అక్కడి స్థానికులని తనకు అనుకూలంగా మార్చుకుంది. అలా 1988, 1989 సమయానికి కాశ్మీర్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. దాంతో భారత్ కూడా దీనికి దీటుగా బదులిచ్చి కథనానికి సై అంది. 2 దేశాలు తీవ్ర స్థాయిలో యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఒక దశలో అణుబాంబులు కూడా రెడీ చేసుకున్నాయి. ఇవన్నీ గమనిస్తున్న ప్రపంచ దేశాలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని వణికిపోయాయి. ఇలా ఒక దశాబ్దం పాటు ఈ టెన్షన్ వాతావరణం కొనసాగింది. 1999 ఫిబ్రవరిలో అప్పటి ప్రధాని వాజ్పేయి ఈ సమస్యని పరిష్కరించాలని, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించాలని ఢిల్లీ నుంచి పాక్లోని లాహోర్కు బస్సు సర్వీసు ప్రారంభిస్తూ ఆ బస్సులో స్వయంగా లాహోర్ వెళ్లారు. వాజ్పేయి చొరవతో కాశ్మీర్ విషయంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ వైఖరి తగ్గుముఖం పడుతుందని ప్రపంచమంతా ఆశించింది. కానీ అదే సరైన సమయమని కార్గిల్ వద్ద పాక్ తన సైన్యాన్ని మోహరించి అక్కడే తిష్టవేసింది. దీన్ని గమనించిన భారత్ పాక్కి ధీటుగా బదులిచ్చింది. అలా 1999 మే నెలలో 2 దేశాల మధ్య భారీ యుద్ధం జరిగింది. దీన్ని కార్గిల్ వార్ అంటాం. జూన్ నెలాఖరుకి భారత్ని తట్టుకోలేక పాక్ వెనక్కి వెళ్లింది. అప్పటి నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, దానిని అణిచివేసేందుకు భారత సైనిక చర్యలతో కాశ్మీర్ రక్తమోడుతూనే ఉంది. ఎన్ని చర్చలు జరిగినా పాక్ కుటిల బుద్ధి ముందు అవి నిలబడలేదు. పహల్గాం ఉదంతంతో మళ్లీ కాశ్మీర్ అంశం తెరపైకొచ్చింది. ప్రస్తుతం కాశ్మీర్ భారత్, పాకిస్తాన్, చైనాల మధ్య 3 ముక్కలుగా విడిపోయింది. జమ్మూ కాశ్మీర్ లోయ, లదాఖ్, సియాచిన్ గ్లేషియర్ ప్రాంతాలతో కూడిన జమ్మూ కాశ్మీర్ అంటే దాదాపు 43% భూభాగం భారత్ పాలనలో ఉంది. 37% భూభాగం పాకిస్తాన్ నియంత్రణలో ఉంది. అక్సాయ్ చిన్ ప్రాంతంతో పాటు దేమ్చోక్ జిల్లా, షకాం లోయ ప్రాంతాలు మరో పొరుగు దేశమైన చైనా ఆధీనంలో ఉన్నాయి. మరో చిన్న ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమణలోనే ఉన్నప్పటికీ దానిని స్వతంత్ర ప్రాంతంగా వ్యవహరిస్తున్నారు.